ఎన్నో విలాసాలని భావితరాల కోసం వదులుకున్న మా పవన్ కళ్యాణ్ గారి కోసం మా మరణాంతరం అవయవాలు ఉపయోగపడే విధంగా ఉండాలని జన సైనికులందరూ కూడా అవయవదాన ప్లడ్జ్ నిర్వహించారు. ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పవన్ కళ్యాణ్ సార్ నన్ను పిలవనండి, అప్పుడు వస్తుంది ప్లీజ్. మా జనసేన నాయకులు అందరూ కలిసి ఈరోజు ఇంత ఘనంగా ఈ యొక్క కార్యక్రమాలు, అదేవిధంగా మా వీర మహిళలు అజయన్న స్టార్ట్. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. సంతోషకరమైంది ఏంటంటే ఒక 28 మంది వీర వాళ్ళైతేనేమి జన సైనికులైతేనే కానీ వాళ్ళ అవయవాల దానానికి ప్రతిజ్ఞ తీసుకొని ఉత్తి ప్రతిజ్ఞ పూర్ణమే కాకుండా లిఖితపూర్వంగా అందరూ సంతకాలు పెట్టి వాళ్ళ అడ్రస్లు ఇచ్చి వాళ్ళ కాంటాక్ట్ ఇచ్చి వాళ్లకు నామినేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత కూడా సంతకాలు పెట్టించి ఇవాళ పెద్ద రీతిలో ఇంత పెద్ద సంఖ్యలో అవయవదానం ఒక్కరోజు జరగడం అనేది అలా ఒక రకంగా అది పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మెగా ఫ్యామిలీ స్ఫూర్తితో మాత్రమే జరుగుతుంది. సో ఇంతటి నెల మనం నెల్లూరులో చేసుకున్నారని నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఆనందం. ఓకే, మీరు జానీ మాస్టర్ గురించి నాకు ఏం చెప్పాలా అంటే, జానీ మాస్టర్ నెల్లూరుకు సంబంధించిన వాడు, మనందరికి కావాల్సిన వాళ్ళు. అన్నిటికన్నా ఆయనకు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ అది వర్ణనాతీతం. సినిమా ఫీల్డ్లో ఎంతోమంది ఉన్నారు, రకరకాలుగా సినిమాల్లో ఒక రకమైన సక్సెస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే మేము వీరాభిమానం ఉన్నామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా ఈ విధంగా వైరుధ్యతగా వచ్చి నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరి మీరు ఏమి సేవ చేయమన్నా చేస్తానని చెప్పి రాష్ట్రం అంతటా తిరిగి ఒక్క దగ్గర కాదు, రాష్ట్రంలో ఎక్కడ పంపిస్తే జానీ మాస్టర్ గారు మీకు ఇవాళ ఇక్కడ పోవాల్సి ఉందంటే ఏ రోజు కూడా నో అని చెప్పకుండా పిఠాపురంలో అయితే చాలా రోజులు మకా వేసి చేశారు. పిఠాపురమే కాదు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన వేడుకలు చాలా గొప్పగా జరగడం జరిగింది. ఒక వార్షికోత్సవాల్లో భాగంగా బ్లడ్ క్యాంపులు అయితేవి, అదేవిధంగా మెడికల్ క్యాంపులు అయితేవి, పర్యావరణ ఉండేదానికి చెట్లు నాటం కార్యక్రమం అయితేవని, క్లీన్ అండ్ గ్రీన్ అన్నీ కూడా జన సైనికులు నిర్వహించడం జరిగింది. మనసున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నవ సమాజానికి వీరుడు, నవసైక్యానికి ధీరుడు, ప్రజాబలమే దైవంగా భావించే పవన్ కళ్యాణ్ గారికి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెలుగుతూ ఆ దేవుణ్ణి మనం అందరం పూజించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. వేడుకను తలపించే విధంగా అల్లర్లతో, కేరింతలతో, స్కూటర్ మోతలు, కేరింతలు కొడుతూ డీజే ప్రోగ్రామ్స్ జరుపుకునే వాళ్ళం. మాకు గత సంవత్సరం నుంచి జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో జిల్లా మొత్తం మీద కూడా ఒకే తాటి మీద నడవాలనే మంచి కార్యాన్ని డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి గౌరవానికి భంగం కలిగించకుండా ఆయన ఆశయాలకి జనసేన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మంచి కార్యక్రమాలు చేయాలని పిలుపునివ్వడంతో పనులు చేయడం జరిగింది. నిన్నటి రోజున దాదాపుగా 400 మంది బ్లడ్ క్యాంప్ నిర్వహించాం. జన సైనికులు, మెగా మద్దతుదారులు అందరూ కలిసి
ఈ శీతాకాలంలో బ్లడ్కి చాలా ఇబ్బంది ఉంది. ఈ టైంలో కూడా ఇవ్వగలిగిన ఒకే ఒక్క సైన్యం ఏదైనా ఉందంటే అది జన సైన్యం మాత్రమే. ఈరోజు ఉదయాన వేములపాటి అజయన్న సూచనలతో ఎప్పుడో రక్తదానంలో ముందుండే మా జన సైనికులు అవయవ దానానికి కూడా ఈరోజు ముందడుగు వేశారు. అవయవ దానం గురించి దాదాపుగా 30 మంది ఆయన ఆధ్వర్యంలో ప్లెడ్జ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతోనే ప్రతి ఒక్కరూ ముందడుగు వేయడం అయింది. ఈ రోజున ఎన్నో విలాసాలని భావి తరాల కోసం వదులుకున్న మా పవన్ కళ్యాణ్ గారి కోసం మా మరణాంతరం అవయవాలు ఉపయోగపడే విధంగా ఉండాలని జన సైనికులందరూ కూడా అవయవదానం ప్లెడ్జ్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా జానీ గారు గత 4 సంవత్సరాల నుంచి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాం జరుగుతుంది ఆహ్వానిస్తే మా కోరిక మేరకు ఇక్కడికి వచ్చేవారు. నెల్లూరు అన్న పవన్ కళ్యాణ్ గారన్న అంతే అభిమానం. మీకు ఈరోజు ఇక్కడికి వచ్చిన దానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను సార్. రాబోయే రోజుల్లో వేములపాటి అజయ్ గారు ఎంత వెనకాలండి నడిపించారు. నిజంగా సార్ మీకు ఎంత చెప్పినా తక్కువే సార్. మీరు కనబడిన ఒక శక్తి సార్. మీరు సీరియస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిఠాపురం మ్యాటర్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను అంతే. బేసిక్గా ఈరోజు కళ్యాణ్ అన్న బర్త్డే. సో ఆయన బర్త్డే అని అంటే మనందరి బర్త్డే, మనందరికి సంబంధించిన బర్త్డే. ఈ బర్త్డే చాలా స్పెషల్ ఏంటంటే ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఫస్ట్ వచ్చిన బర్త్డే ఇది. ఆయన ఒక సీఎంగా ఉన్నాం, డిప్యూటీ సీఎంగా. సో ఈ బర్త్డే అనేది చాలా చాలా స్పెషల్ అందరికీ. సో వేరే వేరే ప్లేసెస్లో ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని ప్లేసెస్లో అందరూ చాలా సెలబ్రేషన్ చేసుకున్నాను. పొద్దున కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఈ మాట నేను చెప్పచ్చో తెలీదు. కళ్యాణ్ అన్న బర్త్డే హ్యాపీగా జరిగింది, అంతా జరిగింది. కానీ ఇలానే కళ్యాణ్ అన్న ఆయన ఎంత బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నా కూడా కానీ ఆయన ఎప్పుడు ఆలోచించింది ఒకటే, 10 మంది బాగుండాలని.